రాయలసీమ ప్రజలకు చంద్రబాబు బంగారు తొడుగులు వేస్తానని భ్రమలో ఉంచడం మానుకొని పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పొలాలకు నీళ్లిచ్చి చూపించాలని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ 2023లో వైఎస్ఆర్సీపీ హయాంలోనే జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైందని, ఆ రోజుల్లోనే పైలట్ ప్రాజెక్టు కూడా విజయవంతంగా పూర్తయినట్లు ఆయన వివరించారు. జొన్నగిరి గోల్డ్ మైన్ చూపించి ప్రజలను భ్రమల్లో ముంచుతున్నాడని, పక్కనే రాయచోటిలో ఉన్న హట్టి గోల్డ్ మైన్ ద్వారా ఎన్నో ఏళ్లుగా మైనింగ్ జరుగుతున్నా ఇప్పటి వరకు అక్కడ పరిస్థితిలో ఏ మార్పు వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యుండి బహిరంగ సభలో కులాల ప్రస్తావన చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వివరిస్తా ప్రజలు నేను చెప్పినా ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్లో మనం చూస్తున్నాం, టాపిక్ డైవర్షన్కి ఒక మీటింగ్కి పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం చేయటం. గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వివరిస్తా ప్రజలు నేను చెప్పినా ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్లో మనం చూస్తున్నాం,